డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అమరావతి ప్రాంతం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుకి వెకిలి నవ్వులు నవ్వి ప్రోత్సహించిన కొమ్మినేని శ్రీనివాసరావుకి మధ్య జరిగిన తెరచాటు ఒప్పందం మొత్తం బయటపడిపోతోంది. ఈ కృష్ణంరాజు ఇలా మాట్లాడటం వెనుకున్న ఉద్దేశాలు ఏమిటి? యాక్చువల్గా పోలీసులు దీని వెనుకున్న కుట్ర అంటే ఒక స్క్రిప్టెడ్ వెర్షను అమరావతి మీద బురద జల్లటానికి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి, వాళ్ళ మీద అనేక రకాలైన గోబెల్స్ ప్రచారం చేయటానికి, ఇలాంటి వ్యక్తులకు వాడుకోవటానికి వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలన్నీ ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావు కోసం అయితే మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఆయనకి బెయిల్ ఇప్పించేసి అసలు ఇందులో ఏం జరగలేదు, కూటమి ప్రభుత్వం కక్ష కోసమే అరెస్ట్ చేసింది అనే విషయాలు చెబుతూ ఉన్నప్పటికీ గాను కృష్ణంరాజును అయితే అలాగనే వదిలేశారు. ఆయన గురించి ఏం పట్టించుకోవడం లేదు. ఎందుకని పట్టించుకోవటం లేదు అనంటే దాని వెనక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకుంటారేమో అని అనుకుంటున్నారు. కానీ అందరూ దాని వెనక వేరే నిజాలు ఉన్నాయి. కృష్ణంరాజుని మోస్ట్లీ జైల్లో ఉంచడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. దాని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. చాలామంది ప్రేక్షకులు మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలు నిజంగానే నచ్చుతున్నాయి, మీకు రోజు ఈ వీడియోలు చూడాలి, మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అడిగితే పోయేదేమీ లేదన్నట్టుగానే ఇప్పుడు పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నేను అడిగినప్పుడు వచ్చే సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, లైకులు కావచ్చు, నేను వీడియోలో మెన్షన్ చేయకపోతే కనుక దానికి తక్కువగానే వస్తూ ఉన్నాయి. అందుకని నేను కంపల్సరీ అడుగుతున్నాను. కాబట్టి లైక్ చేయండి, లేక నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం పర్వాలేదు. ఇక అసలు విషయంలోకి వస్తే కనుక ఈ కొమ్మినేని శ్రీనివాస్కి ఈ కృష్ణంరాజుకి మధ్య ఒప్పందం, తెరచాటు ఒప్పందం ఒకటి ఉంది. అంటే కొమ్మినేని తోటి అనంటే డైరెక్ట్గా ఆ వ్యక్తితోటి అని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ అయిన సాక్షి ఛానల్ కావచ్చు, లేకపోతే సాక్షి పేపర్ కావచ్చు, వైసీపీ నాయకులే కావచ్చు, వీళ్లతోటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి తయారు చేస్తున్న స్ట్రాటజీల్లో ఒక భాగం కింద ఈ కృష్ణంరాజును కూడా ఈ ఒప్పందాల్లో ఆయన్ని కూడా హైర్ చేశారు అనే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా కృష్ణంరాజుకి మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద, ఎస్పెషల్లీ చంద్రబాబు మీద అయితే బాగా ద్వేషం కూడా ఉండొచ్చు. కొమ్మినేనికి, కృష్ణంరాజు లాంటి వాళ్ళకి, ఇంకా చాలామంది విశ్రాంత ఐఏఎస్లు, ఐపీఎస్ల్లో కూడా చంద్రబాబు అంటే అకారణమైన ద్వేషం చూపించే వాళ్ళు ఎవరనేది నేను గత వీడియోలో మీకు క్లియర్గా చెప్పటం జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన గత వీడియోలను కూడా చూడండి, పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, లేకపోతే చివరిలో మనం దీంట్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ వీడియోలు కూడా చూడండి. అసలు చంద్రబాబు మీద అలాంటి అకారణమైన ద్వేషం ఎందుకు పెంచుకుంటారు అనేది కూడా నేను ఇంకా అవసరమైతే ఏ ఏ ప్రాసెస్లో ఇదంతా జరుగుతుంది, ఆయన మీద అంత ద్వేషం రావడానికి వాళ్ళకి ఉన్న రీజన్స్ ఏమిటనేది మరొక వీడియో కూడా చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే కింద మన కామెంట్ సెక్షన్లో ఆ వీడియో కోసం కామెంట్ చేయండి. ఎందుకని అలాగా ఎవరెవరు ఉన్నారు దరిదాపుగా రివీల్ చేయటం కూడా జరుగుతుంది. ఇక ఈ కృష్ణంరాజుకి కొమ్మినేని శ్రీనివాస్కి మధ్య ఉన్న తెరచాటు ఒప్పందం ఏమిటి అనంటే కేవలం అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేద్దాము అనేదే మాత్రమే కాదు, ఇంకా చాలా రకాలుగా. ఎందుకంటే ఏదైనా ఒకటి ఇలాంటిది ఏ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ ప్రజల దగ్గర నుంచి కానీ, ఆ ప్రాంత వాసుల దగ్గర నుంచి కానీ, ఇప్పుడు అమరావతి మీద చేస్తే అక్కడ ఉన్న రైతులందరూ కలిసి మరి నిరసనలు తెలియజేయటం ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి ప్రభుత్వం మీద కూడా ఒక ప్రెజర్ పెరిగి ఎవరినో కొమ్మినేని శ్రీనివాస్ని లేకపోతే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో వాళ్ళకి కావాల్సిన వాళ్ళనైతే మరి వాళ్ళకున్న లా బీయింగ్ మొత్తం వాడుకొని హైకోర్టుకు కూడా పోకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ దీన్ని బ్రాడ్ మైండెడ్లో చూస్తారు. అంటే ఇతరితర రాష్ట్రాల్లో జరిగే మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీదనే దృష్టి ఉండదు కాబట్టి కొంచెం వెసులుబాటు కూడా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఢిల్లీ స్థాయిలో అయితే ఏ రకంగా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయో దానికోసం కూడా అన్నట్టుగా చాలామంది చెబుతూ ఉన్నారు.
అందుకని సుప్రీంకోర్టుకి మరి ఈయన బెయిల్ కోసం వెళ్ళవలసి వచ్చిందనేది కూడా కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక ఈ కృష్ణంరాజునైతే బయటకు తీసుకొచ్చే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. కొమ్మినేని శ్రీనివాసరావునైతే సైలెంట్గా సేఫ్గా తప్పించుకుంటారు, కానీ ఇలాంటి వాళ్ళని లోపలే ఉంచడానికి కానీ ఆయనకైతే ఎటువంటి లీగల్ ఎయిడ్ కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎటువంటి లీగల్ ఎయిడ్ అందడం లేదనేది మనకు వస్తున్న సమాచారం. ఆయనే సొంతగా ఒక లాయర్ని పెట్టుకొని ఆయనే మరి జడ్జి ముందు 4 తోచి తొయ్యని కబుర్లు మాట్లాడుతూ జడ్జి చేత తిట్లు కూడా తింటూ ఇలాంటి వ్యవహారం మొత్తం ఎందుకు నడుపుతున్నారు అని అంటే కృష్ణంరాజు మీద కక్ష సాధింపు, సాక్షి మీద కక్ష సాధింపు, కొమ్మినేని శ్రీనివాసరావు మీద కక్ష సాధింపు, ఇలాంటి వ్యవహారాన్ని ప్రమోట్ చేయటానికి. ఇందులో మరి కొమ్మినేని శ్రీనివాసరావు అయితే ఏ ఇబ్బంది పడకుండా ఉండటానికి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకున్న లాబీయింగ్ మొత్తం వాడి బయటకు తీసుకొచ్చుకోగలిగారు, కానీ ఈ కృష్ణంరాజుని అయితే అలాగనే వదిలేస్తారు. ఎందుకంటే ఏ కృష్ణంరాజు ఏ సంస్థలు పెట్టుకున్నాడు, ఏ దీనికి సంబంధించిన వాడో అక్కడ ఒక అశాంతి రేగొట్టడానికి ఈయన ఎస్పెషల్లీ వైసీపీ నాయకుడో లేకపోతే సాక్షి ఎంప్లాయీయో కాదు, ఒక న్యూట్రల్ పర్సను అనే ఒక ఎక్స్పోజర్ ఇస్తారు. కాకపోతే ఈ రోజుల్లో ప్రజలందరికీ తెలిసిపోయింది, పలానా ఛానల్స్లో మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎవరు సింపథైజర్ అయి ఉంటారు, పలానా ఛానల్స్లో వస్తున్నారంటే వాళ్ళు ఎవరు సింపథైజర్స్ అయి ఉంటారు, యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లో ఏం వీడియోలు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక అంచనాకు వస్తూ ఉంటారు. దాదాపుగా ఈ కృష్ణంరాజు మీద వైసీపీ ముద్రే ఉన్నప్పటికీ గాను ఆయనైతే న్యూట్రల్ పర్సన్ కిందే లెక్కకు వస్తాడు. వీళ్ళు ఆ విషయాన్ని చూపిస్తూ ఇదిగో కక్ష సాధింపు అనే ఒక ఇది చేయటం కోసం వాళ్ళు ఆడుతున్న ఒక డ్రామా లాగానే ఇది కనిపిస్తూ ఉంది. ఇక కేవలం కృష్ణంరాజేనా అంటే ఇలాంటి వాళ్ళు చాలామందితోటి తెరచాటు ఒప్పందాలు కుదుర్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయం కూడా తెలుస్తుంది. అందులో ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి కొంతమంది జర్నలిస్టులు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీకి మాట్లాడే జర్నలిస్టులు కానీ లేకపోతే అనలిస్టులు కానీ లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ మొత్తం పాతబడిపోయాయి. వాళ్ళు చెప్పే ఆ పాత చింతకాయ పచ్చడిని నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని మరి వాళ్ళ మంచి దోస్తైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు లేకపోతే తెలంగాణలో కొన్ని ఛానల్స్ పెట్టి అక్కడ కొంచెం ఫైల్లోకి వచ్చిన వాళ్ళని మరి ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి పెట్టి మన కోసం చెయ్యండి అనే కొన్ని ఒప్పందాలు విడిగా కూడా కుదుర్చుకున్నట్టు, అందుకోసమనే ఇప్పుడు ఎక్కువగా వైసీపీని మోస్తున్న వాళ్ళల్లో తెలంగాణ జర్నలిస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారనేది కూడా బయటకు కనిపిస్తున్న ఒక వాదన. మరి వాళ్ళకి నచ్చిన అంశం వాళ్ళు చెప్పుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కృష్ణంరాజులాగా ఏదైనా కొన్ని బురద చల్లే అంశాలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ బండారం కూడా బయటపడుతుంది. అంటే ఎంతమందితోటి తెరచాటు ఒప్పందాలు ఉన్నాయి, అందులో బయటపడిపోయిన వాడు కృష్ణంరాజు అయితే బయటకు రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనేది కూడా కనిపిస్తానే ఉంది. మరి వాళ్ళందరి ముసుగు ఏనాడు తొలుగుతుందో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వేళకి ఉన్న తెరచాటు ఒప్పందాలు మొత్తం బట్టబయలైపోతాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.